హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విషింగ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మనం 2023లో ఏవైతే తప్పులు చేస్తున్నామో 2024లో అది రిపీట్ చేయకుండా కొత్త సంవత్సరాన్ని కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజెంట్ అంతా ఏఐ జమానా నడుస్తుంది ఫ్రెండ్స్. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జమానా నడుస్తుంది. కాబట్టి ఎవరైతే జాబ్ సర్చింగ్ కోసం ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నారు నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి. ఎవరైతే సీమెన్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో 10th ఇంటర్ డిప్లొమా ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి జీపీ రేటింగ్ కోర్సు చేసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఓపెన్ సిడిసి తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదండి. మీకు ఏదైనా సరే క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి అది మీకు హెల్ప్ అవ్వదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా కేవలం 10th బేస్ మీద ఓపెన్ సిటీసీ తీసుకుని సీమెన్ ఫీల్డ్లోకి వద్దామంటే మాత్రం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైతే సీమెన్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ వాళ్ళు ఖచ్చితంగా అయితే జీపీ రేటింగ్ కోర్సు చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైతే మెరైన్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఇంకా ఈటీఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూను వాళ్ళు స్పాన్సర్షిప్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వితౌట్ స్పాన్సర్షిప్ అయితే చాలా చాలా కష్టం. ఎందుకంటే మీరు చేస్తున్న 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, ఇంకా చేస్తున్న ఈటీఓ 12 నెలలు వితౌట్ స్పాన్సర్షిప్కి అయితే కొన్ని లక్షలు అయితే అమౌంట్ అవుతుంది. కొంచెం అమౌంట్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, కానీ ఒక మిడిల్ క్లాస్ లోన్ తీసుకుని కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత జాబ్ జాయినింగ్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. కాబట్టి చాలా చాలా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది. ఒకసారి బాగా ఆలోచించండి. స్పాన్సర్షిప్కి అయితే ట్రై చేయండి ఎంత హార్డ్ అయినా సరే. ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక సీమెన్ ఫీల్డ్కి ఇంత ఎక్కువ అమౌంట్ అవుతుందని. ఎందుకంటే నా తోటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, ఇండోనేషియా అవ్వచ్చు, లేకపోతే చైనీస్ అవ్వచ్చు, మయన్మార్ అవ్వచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఏజెంట్కి $500 అంటే 40,000 కూడా ఇవ్వడం లేదండి. చాలా మంది ఫ్రీగా జాయిన్ అవుతున్నారు. చాలా మంది ఎవరైతే ఆన్ బోర్డుకి వచ్చి ఉన్నారో ఒక $500 మాత్రమే ఇస్తున్నారు ఏజెంట్స్కి. వాళ్ళ కంట్రీస్లో ఏజెంట్ వ్యవస్థ చాలా చాలా బాగుంది. కానీ మన కంట్రీ ఏజెంట్కి వస్తే మనకు కాంపిటీషన్ ఎక్కువ అవ్వడం వల్ల కేవలం ₹10,000 కూడా 4 లక్షలు 5 లక్షలు అడుగుతున్నారండి. చాలా దారుణంగా ఉన్నది ఇది. ఎందుకంటే ఎప్పుడో 2013లోనే నాకే 1,20,000 అడిగి నేను ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసిన తర్వాత కానీ నాకు ఫిషింగ్ వెజల్లో జాబ్ పంపించలేదు. కానీ ఇప్పుడైతే చూస్తే చాలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడి నుంచో వస్తున్నారు ముంబైకి. ముంబై వచ్చిన తర్వాత ఏజెంట్ని నమ్ముకొని అనవసరంగా చాలా చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఎస్టీసీడబ్ల్యూ చేసుకుని ఓపెన్ సిడి చేయాలంటే 20,000 మాత్రమే అవుతుందండి. కేవలం 20,000. కొత్తగా ఓపెన్ సిడిసి చేయాలంటే 20,000తోనే మొత్తం అయిపోద్ది. అలాంటిది ఓపెన్ సిడిసి తీసుకుని ₹1,00,000 తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒకసారి మీ దాంట్లో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి మీరు కేవలం ఎస్టీసీడబ్ల్యూకి తర్వాత ఓపెన్ సిడిసికి ₹1,00,000 తీసుకుంటే ఇంకా పనామా సిడిసికి, పనామా వాచ్కి ఇంకెంత తీసుకుంటారు? అందుకే ఫ్రెండ్స్, నా సలహా ఏంటంటే ఎవరైతే సీమెన్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టొద్దు. నేను కొన్ని వెబ్సైట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే దయచేసి ఆ వెబ్సైట్లో కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి. మీ దగ్గర ఎనఫ్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ప్రతి దానికి అప్లై చేయండి. కొంచెం టైం అయితే పడుతుంది. మహా అయితే ఒక 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలలైనా పట్టొచ్చు. ఒకవేళ మీరు అంతగా ఇంకా కసుంటే ఈ ఫీల్డ్ మీద ముంబై వెళ్ళి ముంబైలోని కూడా మీరు ఓన్గా ట్రై చేసుకోండి కొంత అమౌంట్ అయితే పట్టుకుని. కానీ డైరెక్ట్గా ఒక 4-5 లక్షలు అలాగే అమౌంట్ అయితే మాత్రం ఏజెంట్కి అయితే ఇవ్వద్దు. ఇది నా రిక్వెస్ట్ అండి. ఇంకా
ఎవరైతే జాబ్ గురించి కాకుండానా ఇంత డబ్బులు వేస్ట్ అనుకున్నారైతే మాత్రం ఏ ఎడ్యుకేషన్ అయితే మీకున్నదో ఆ ఎడ్యుకేషన్‌కి కొంచెం టెక్నికల్‌గా సపోర్ట్‌గా తీసుకొని మీరు ఓన్‌గా జాబ్ చేయడానికే కాకుండానా ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలియట్లేదు ఫ్రీలాన్సింగ్ ఎంత పెద్ద స్టేజ్‌లో ఉందో ఇప్పుడు. ఫ్రీలాన్సింగ్ అనేది మనకి ఏదైనా ఒక స్కిల్స్ గాని ఉంటే మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నా సరే దానికొక స్కిల్ నేర్చుకుంటే, ఆ స్కిల్‌ని ఫ్రీలాన్సింగ్ చేసుకొని అమౌంట్ అయితే సంపాదించొచ్చు ఫ్రెండ్స్. ఫ్రీలాన్సింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉన్నారో, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారో, ఒక ఇంటర్మీడియేట్, ఒక 10థ్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్న వాళ్ళుంటారు. వాళ్ళ కోసమైనా సరే, లేతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వకుండా ఏదైనా ఆల్టర్‌నేటివ్‌గా చూస్తున్నారు వాళ్ళైనా అవ్వచ్చు. ఎవరైనా సరే ఒక్కసారి యూట్యూబ్‌లో అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. మీరు ఏం డబ్బులు పెట్టవసరం లేదు. రోజుకి ఒక 30 నిమిషాలు యూట్యూబ్‌లోనే పలానా అంటే ఏదో ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకుంటే మాత్రం దాన్ని యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ చేస్తే ఎంతవరకైనా సంపాదించగలరు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముంబైలో ఉన్నారో వాళ్ళైతే సీమాన్ ఫీల్డ్‌లోనే ఇంకా వదిలేసి ఫ్రీలాన్సింగ్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. లేదు ఫ్రీలాన్సింగ్ చేస్తూ అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే మనం 9-5 వరకు చేసే ఎంత ఎంత చేసినా సరే 30 రోజులు చేసినా సరే ఆ వచ్చిన డబ్బులు మనకైతే సరిపోవడం లేదు. ఇంకా చాలా మందికి జాబ్ గూడా లేకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందయితే పడుతున్నారు. సో, ప్రతి ఒక్కరికి నేను చెప్దాం అనుకుంటున్నది ఏంటంటే, ఒక్కసారి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా స్కిల్స్ ఉన్నాయండి నేర్చుకోవాలనుకుంటే మాత్రం. ఎందుకంటే మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉండాల్సిన అవసరం లేదు స్కిల్స్ నేర్చుకోవాలంటే. సింపుల్‌గా ఏదైనా చెప్పాలంటే వీడియో ఎడిటింగ్ స్కిల్ ఉందండి. దానికేమి అవసరం లేదు ల్యాప్‌టాప్. కాపీ పేస్ట్ రైటింగ్ ఉన్నదండి. దానికేమి అవసరం లేదు. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఉన్నదండి. ఫస్ట్ నేర్చుకోవడానికి దానికేమి ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఇలాగ చాలా చాలా స్కిల్స్ ఉన్నాయండి. సపోజ్ మీరు తెలుగు చక్కగా మాట్లాడితే, ఆ తెలుగు టీచర్‌గా గూడా మీరు వెళ్ళడానికి ఫ్రీలాన్సింగ్ ఉపయోగపడుతుంది. లేదు మీకు ఇంగ్లీష్ బాగా వస్తే, ఆ ఇంగ్లీష్‌ని ఉపయోగించుకొని గూడా ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకొని, దాని ద్వారా గూడా మీరు ఫ్రీలాన్సింగ్‌గా చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ మన ఇండియాలో చాలా చాలా తక్కువ చేస్తున్నారు. కానీ ఒక్కసారైతే ఆలోచించండి ఫ్రీలాన్సింగ్ గూడాన మంచి భవిష్యత్తు ఉంది ఫ్రీలాన్సింగ్ గూడాన. నేను ఓన్లీ సీమాన్ ఫీల్డ్‌కే కాకుండాన ఫ్రీలాన్సింగ్ గూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియాలి ఫ్రెండ్స్ అసలు ఫ్రీలాన్సింగ్‌కి ఉన్న ఆహ్, అంత పెద్ద మార్కెట్‌ని చాలా మందికి చెప్దాం అనుకుంటున్నాను. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారైతే చూడండి. ఎవరైతే సరే ఫ్రీలాన్సింగ్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో నేను మంచి వెబ్‌సైట్స్ అయితే పేరు చెప్తాను. అలాగే ఎక్కడి నుంచి నేర్చుకోవాలన్నది గూడా మీకు చెప్తాను. ఇంకా ఏంటంటే ఫారెన్ లాంగ్వేజ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే ఒక స్టెప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. వర్క్ బిజీ అవ్వడం వలన నాకు వీడియోస్ లేట్ అయితే అవుతుంది. బట్ డెఫినెట్‌గా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఏంటంటే ప్రాపర్ కెమెరా తర్వాత ఇంకా చాలా వరకు నా దగ్గర అంటే కొన్ని లేవు ఫ్రెండ్స్. దానివల్ల నేను చేయడానికి కొంచెం వెనకాడుతున్నాను. కాబట్టి నేను నా శాయశక్తులా ప్రయత్నించి మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సరే ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎవరైతే సీమాన్‌గా అయితే వెళ్దాం అనుకుంటున్నారో ప్యాషన్‌తోని వాళ్ళకైతే మాత్రం దయచేసి ఓపెన్ సీడీసీ తీసుకోకుండా జీపీ రేటింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 2024లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.